హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్. ఇప్పుడే 100 క్రోర్స్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్తో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అని ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఒక 100 కోట్ల రాబరీ చుట్టూ తిరిగి ఈ స్టోరీ అయితే పేపర్ మీద బాగానే రాసుకున్నారండి. ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయిందని చెప్పాలి. అసలు థ్రిల్లింగ్గా లేకపోగా ఎక్కడ కూడా ఎంగేజింగ్ అయితే అనిపించదండి. ప్రతి సీన్ కూడా ఏంట్రా ఎలా తీసుకెళ్ళిపోతున్నారు, దీనికంటే సీరియలే బెటర్ కదా అనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ అనిపించలేదండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో ఒక అడల్ట్ సీన్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఆర్బీఐ అయితే ఒక 500 క్రోర్స్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తరలిస్తూ ఉంటారు. సో అందులో అయితే ఆ డబ్బు మిస్ అయిందని వస్తుంది. తర్వాత ఇంకొక స్టోరీ మొదలై అక్కడ ఒక 100 క్రోర్స్ మిస్ అయిందని వస్తుంది. సో ఆ డబ్బులు ఎలా మిస్ అయ్యి ఎక్కడికి వెళ్ళాయి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంకా రైటింగ్స్ అయితే టూ లేజీగా అనిపించాయండి. ఏంట్రా అవి వెధవ సోది అన్నట్టుగా ఉన్నాయి సీన్స్ అయితే. మెకానిక్ అయిన హీరో అయితే డబ్బుని గోడలో దాయటం ఏంటి, అప్పుడే ఐటీ రైడ్కి జరగడం ఏంటి, ఆ డబ్బుని తీసుకువెళ్ళి వేరే చోటకి వెళ్ళడం ఏంటి, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరగడం ఏంటి, అక్కడ ఉన్న పోలీసుని చూసి తిని భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అక్కడ ఐటీ రైడ్ జరగడం ఏంటో అండి. ఈ రైటింగ్స్ అయితే నాకైతే అర్థం కాలేదు. ఇలా ఒక్క సీన్ కాదండి, ప్రతి సీన్లో కూడా ఇలాగే ఉంటుంది రైటింగ్ అంతా కూడా. షాకింగ్ అయిన విషయాలు తెలిసినా కానీ ఆర్టిస్టులు ఎవరు కూడా షాక్ ఫీల్ అవ్వరు. ఇంకా 100 కోట్లను కూడా డబ్బులు గోని సంచిలో తీసుకువెళ్ళరు. అండ్ డిమోటైజేషన్ జరిగిపోయిన తర్వాత హాస్పిటల్లో ఒక 25,000 మార్చేవ్వండి అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. అప్పుడే కన్వీనియన్స్ కోసం అతను చంపేస్తారు కూడా. ఇంకా కంటైనర్ అయితే 500 క్రోర్స్తో ఈజీగా రీప్లేస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్రింజ్గా అనిపించాయి. ఇంకా పక్క జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకి వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సీన్తో టేక్తో వాళ్ళకైతే సంబంధం లేదనుకుంటా. అసలు ఈ ఫైనల్ కాపీ మూవీ టీం అన్న చూసారో లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఒక్కరికి కూడా లిప్సింగ్ ఉండదు, డబ్బింగ్ కూడా బాగాలేదు. అసలు ఎందుకు తీసారా బాబు ఈ మూవీ అనిపించింది. సో ఇంకదండి, పాజిటివ్స్లో అయితే నాకు తెలిసి స్క్రిప్ట్ బాగానే రాస్తున్నారు పేపర్ మీద. బట్ నెగిటివ్స్ అయితే చెప్పాను కదా, ఇవన్నీ ఫ్లాస్. సో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్గా లేకపోవడం, ఎగ్జిక్యూషన్ టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బట్టి ఏంటంటే ఇట్స్ అన్ ఈజీలీ ఫర్గెటబుల్ మూవీ అని చెప్పాలి. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.